కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేశామన్నారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సెక్రటేరియట్లో మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు సారే చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమని, అందుకే ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చీరల పంపిణీ ప్రాసెస్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు సీఎం. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టాలన్నారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో చీరల పంపిణీ చేపట్టాలని కోరారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీ ప్రాసెస్ పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారె, ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీకు వడ్డీ లేని రుణాల కింద ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించినంత వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, బస్సుల యజమానులను కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేసింది. ఇంకా సంఘాలకు సంబంధించిన వాళ్ళు బస్సులు కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటే చేస్తే ఆర్టీసీకి వాటిని తిరిగి మీరు ఎంజాయ్ చేయడానికి, వాటికి ఆర్టీసీ నుంచి ఆదాయం వచ్చే విధంగా మీరు బస్సులు అక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్కూళ్లలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా మీకే ఇచ్చినాం. ఈరోజు దాదాపుగా మీకు ఈ విషయంలోనే 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాలలో ఉన్న పాఠశాలలు నిర్వహించే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చినాం. దీనికి సంబంధించి కూడా 554 కోట్ల రూపాయల పన్నులు మీకు ఇవ్వడం జరిగింది నాకున్న సమాచారం మేరకు. పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలోనే కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా గత సంవత్సరం పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మహిళలు 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. సో ఈ రకంగా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈరోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్యకాలంలోనే మనం అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మన ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తా ఉన్నాము. ఇది ఒక గొప్ప నిర్ణయం. ఇది
మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం, మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ పంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారో మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకొచ్చి బస్సులు కొంటే ఆ బస్సులను మళ్ళీ ఆర్టీసీకి అద్దెకు పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి. చాలా సంతోషం. మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు పైగా లాస్ట్ మీకు వడ్డీ లేని వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి. బస్సులను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చక ఆడోళ్ళంటే కొట్టుకుంటారు, తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమును తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారు అనే భావాన్ని పెంచారు. ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం కావాలి, బయటికి రావద్దు అనే ఒక దురాభిప్రాయం ఉన్నటువంటి ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు ఆడవాళ్ళని బయటికి రావద్దు అనేటువంటి వాళ్ళు అలాంటి దాన్ని క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఆకాశమే అద్దగా ఎదగాలని ఆ కలర్ కూడా ఆకాశం కలర్ని తీసుకొచ్చినాం, చీరల కలర్ అంటే ఆ రకంగా ఊహించుకొని మన ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్న సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా మీరందరూ ఉందాతనంగా ఉండి గ్రామాలలో సక్రమంగా ప్రతి ఒక్క అర్హులైనటువంటి మహిళకు అందజేసే విధంగా చొరవ తీసుకోవాలి. ఇప్పటి వరకు రీపేమెంట్లో కూడా ఓవరాల్ స్టేట్ చూస్తే 98% అద్భుతంగా ఉంది. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ వాళ్ళు 99.9% రీపేమెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అందరూ ఆ రకంగా ఆదర్శంగా తీసుకోండి. బ్యాంకర్స్ వేరే వాళ్ళ దగ్గర ఓరు మన దగ్గరికే వస్తున్నారు. ఇప్పుడు మన వేరే వాళ్ళకి ఇవ్వాలంటే భయపడుతున్నారు, కానీ మహిళా సంఘాలకు ఇవ్వాలంటే చాలా బాగా వస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్కీమును అద్భుతంగా మీరు గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ఇంకా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందని తెలియజేస్తూ